కాబట్టి ఇవి ఎటువంటివో మీరు కొద్దిగా అర్థం చేసుకోవడానికి ఉదాహరణ చెప్పిన తర్వాత 84వ కీర్తనను మీకు చూపించడం జరుగుద్ది. ఎలాగంటే ఫిలిప్పీ 2, లోకా 2, కీర్తనలు 2, 3, 2వ అధ్యాయాలను చూసుకోండి. ఈ 3, 2వ అధ్యాయాల్లో చేతిలో పట్టుకోండి. ఫిలిప్పీ మీ కుడి చేయి పెట్టచ్చు, కీర్తనలు 2లో ఎడమ చేయి పెట్టండి, 2 బోటల నీళ్ళు తీసుకెళ్ళి లోకాలో పెట్టండి. బైబిల్ బాగా చదివే వాళ్ళు అయితే పట్టుకోగలరు, కాకపోతే అస్తవ్యస్తంగా కంగారు పడతారు. లేదా 1 పార్ట్ 2 పార్ట్లో పట్టుకోండి, 3 పార్ట్లు పట్టుకోలేదని బాధపడద్దు. రిఫరెన్స్లు అందించేవాళ్ళు 3 పట్టుకుంటే మంచిది. దీంట్లో 7వ వచనం చూడండి. 7వ వచనము, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కనియున్నాను అనే వచనం ఉంది, కనబడుతుందండి. నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కనియున్నాను. ఇక్కడ 7వ వచనంలో క్రీస్తు పుట్టుక ఉంది. సరే, ఫిలిప్పీ 7వ వచనంలో కూడా ముయ్యకూడదు, ఎందుకంటే మాటి మాటికి తీయాలి కాబట్టి. మళ్ళీ 8 కలపాలి, మళ్ళీ 9, 6 ఇలా కలుపుతున్నారు మనం. కాబట్టి ఇక్కడ 7వ వచనము ఏముంటుందంటే, మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తినిగా చేసుకుంది. అయ్యగారికి ఒక ఉదాహరణ చెప్పాను. సౌలా సౌలా నన్నేలా ఏం చేస్తున్నావు అంటే, మోషే మోషే నీ చెప్పులు వీడు. అవి కూడా క్యాలి. ఇక్కడ దర్శనం అంటే అక్కడ దర్శనం, అదో సెట్. ఇప్పుడు మీరు క్రీస్తు పుట్టుకలో క్రిస్మస్ రోజున ఎలా చూస్తారో ఆ రీతిగా అన్నమాట. ఇక్కడ క్రీస్తు పుట్టిక, అక్కడ క్రీస్తు పుట్టిక. అక్కడ యెహోవా కన్నాడట, ఇక్కడ తను తానే పుట్టాడట. మరి లోక 7వ వచనంలో ఏముంటుందంటే, అధ్యాయం చెప్పక్కర్లా, ఏ అధ్యాయాలు మారం. 2వ అధ్యాయం 7వ వచనం. ఈ 7వ వచనంలో ఏముంది, తన తొలుచు కుమారుని కని. ఇప్పుడు ఎవరు కన్నారు? యెహోవా కనలేదు, తను తాను పుట్టలేదు, మరియమ్మ కన్నది. మరియమ్మ కన్నది, యెహోవా కన్నాడు, ఇక్కడ తను తాను కూడా పుట్టాడు. 3 క్రిస్మస్. ఓకేనా? ఇంతటితో ఆగదండి. ఈ రైటర్ ముఖం ఆ రైటర్కి తెలియదు, ఆ రైటర్ ముఖం ఈ రైటర్కి తెలియదు. 3 పుట్టుకలు క్రీస్తు పుట్టికే తెలిస్తే ప్రతి ఒక్కరూ ఫ్లెక్సీలు వేస్తారండి. లక్షల కొలది అనకూడదు, లక్షల కొలది క్రిస్మస్ చేసి ఉండొచ్చు. యేసు పుట్టిన దగ్గర నుంచి 200 సంవత్సరాల క్రితమే అంకీలు వేశారు, అంతకుముందు అంకీలు లేవు. ఈ రీతిగా 3 అధ్యాయాలు కలిస్తాయని తెలిస్తే ఫ్లెక్సీలు అందరూ పెట్టుకుంటారు. కానీ పాత్రలు బిషపులు సైతం ఇవి మరుగైనది. దేవుడి అభిషేకం బట్టి దేవుడు నా మీద ఉన్న ఆత్మ లేకపోతే 3 సాక్షులు నిలబెట్టమన్నాడు. ఒక్క సాక్షి నిలబడదట, 2 3 సాక్షులు నిలబెట్టాను. లోకా గారిని, దావీదు గారిని, ఇంకెవరినండి, పౌలు గారిని. 3 చెప్తున్నారు క్రీస్తు పుట్టుక. సరే, 10వ వచనం చూడండి. ప్రజలందరికీ శుభవార్త అంటున్నాడు. ఎక్కడ? లోక 10వ వచనంలో 2:10లో, భూమి మీద ఉన్న ప్రతి మోకాలు యేసునామమున వంగాలి. ప్రజలందరూ అంటే ప్రతి మోకాలు యేసునామమున వంగాలి. 10 కలిసింది. మరి ఇంకో 10 ఉంది కదా, అవునా? ఈ 10 ఏంటో తెలుసండి? ఈ 10 భూపతులారా బోధనందుడి. ఏంటండి? భూపతులారా. భూపతులు ఏంటండి? భూమి మీద ఉన్న ప్రతి ప్రజ గురించి కాబట్టి, ప్రజలందరూ కాబట్టి భూపతులారా. బోధ ఏంటండి? సువర్తమానమే బోధ. ఏమండి? ఇక్కడ సువర్తమానం చెప్తున్నాడు కదా, అక్కడ బోధ. ఏం తెలుసుకోవాలి? నీ కుమారుణ్ణి, నీ వారసుణ్ణి, నీ కులస్తుని నిల్చోబెట్టడం కాదు. యెహోవాకి లేదా దేవుడికి ఒక ప్లాన్ ఉంది. నా తలంపులు నీ తలంపులు వంటివి కావు, దేవుని చిత్తమో నెరవేర్చాలనేది ఇక్కడ అర్థం. సరే అండి, అక్కడ 10లో ప్రజలందరూ అన్నారు కదా, అక్కడ యేసు నామము సువర్తమానము, ఇక్కడ బోధ. ప్రజలందరూ భూపతులు, ఇక్కడ ఏంటండి?
ప్రతి మోకాలు 3 పదుల్లో లింక్ అయింది. సరే 8వ వచనం మనం కాచుకోవాలట. ఏమండి ఎలా కాచుకోవాలట? 8వ వచనం చూడండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు రాత్రి వేళ తమ మందను కాచుకొనిచున్నారు. అర్థమవుతుందమ్మా? జ్ఞానం గల స్త్రీ ఇల్లు నిన్ను కావలి వారిగా నియమించాను అన్నాడు. ఎందుకు? రక్షణ పొంది నా ప్రాణమా తినుము తాగుము సుఖించమని అంటానక రాత్రి వేళ మందను కాసుకోవాలి. పగల కాదండి. ఏ వేళండి? ఏ వేళండి? ఇది చూడండి అమ్మా, రాత్రి వేళ. రాత్రి అంటే అసలు బుర్ర పెట్టండి. మనుషులు చర్చిలకు వస్తున్నారండి. మీ ఊర్లో ఎటువంటి పాటలు పాడారు తెలుసా? ప్రభు యేసుని వదనంలో పాట వింటే నిజంగా రికార్డ్ చేయవలసి తగిన విధంగా పాడింది ఆ సహోదరి. అంతకుముందు పాట ఉందే, చక్కటి పాట, చక్కటి వర్తమానం. ఏమండి ఆ పాట కూడా చాలా బాగుంది. అయ్యగారు పాడారే, అబ్బా భలే పాడారు. భజయింతును కాబట్టి మంచి పాటలు పాడారు, మంచి వాక్యం చెప్పుకుంటున్నారు. అందరూ బ్రదర్ అండ్ ఫెలోషిప్లే. ఇంటికి వెళ్ళి అష్టాచమ్మ మా ఇంటి మహాలక్ష్మి మొగల రైట్లే చెప్పే పాస్టర్కి మతి ఉండట్లేదు. అనకూడదు మళ్ళీ అలాగంటే. వచ్చి ఇన్నోళ్ళకి మతి ఉండట్లేదు. ఒకవేళ అందరూ అలా చూస్తున్నారు అనుకోను, చూసే వాళ్ళకి ఏమైనా బుద్ధి ఉందా అంటున్నారు. స్త్రీ పురుష ఆరాధన నీకేం పని? అర్థమవుతుందండి? స్త్రీ పురుష ఆరాధన, పురుషుల్ని స్త్రీ ఆరాధన చేసుకుంటే ఎప్పుడు కలుపుతారు? డాక్టర్ బాబు ఏంటి, యాక్టర్ బాబు ఏంటి? కొంత పేపర్లో పడినాయి కాబట్టి నాకు తెలిసినవి కానండి, వాటి సంగతి నాకు తెలియదు. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ మనం చూస్తున్న రాత్రి వేళ మందన కాదు. రాత్రి అంటే ఇటువంటి చీకటి. చూడుము భూమిని చీకటి, డ్యాన్సులు పాటలు, ఆట కావాలా పాట కావాలా, జబర్దస్తే ఈ చీకటి. నా ప్రాణమా తినుమో తాగుమో అనే చీకటిలో భర్త నడక, ఇంకేంటండి పిల్లల నడక కనిపెట్టే కాపరులు. దేవుని స్తోత్రం. కాసుకుంటున్నారా? మరణం కిటికీ నుండి వస్తుంది, తెలివి గల స్త్రీలను పిలవడం. ఇక్కడ కాపరు గురించి మనం చూసామండి. అక్కడ మరి 8వ వచనమే చూద్దాం. ఫిలిప్పీల్లో అధ్యాయం మారదు కదా. ఏ అధ్యాయం అది? 2వ అధ్యాయం. మరణం పొందినంతగా విధేయత చూపు కాసుకున్నాడండి లోకాన్ని. నువ్వు కాయగలవా? యేసయ్య అయితే మరణం పొందినంతగా రక్తం పెట్టి కాసుకున్నాడు, ప్రాణమే ఇచ్చి కాసుకున్నాడు. నువ్వు ఎంతవరకు కాస్తున్నావు నీ కుటుంబాన్ని? అసలు నీ కంటికి కాపుందా, నీ నోటికి కాపుందా? మనము యెహోవా సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించడం ఎవరికే సాధ్యం? అక్కడ ఏంటి? ఇంకో 8వ వచనం ఉంది, ఇంకోటి మిగిలిపోయింది కదా. ఏంటంటే 8వ వచనము, నన్ను అడుగుము జనములు నీకు స్వాస్థ్యంగాను భూ దిగంతం వరకు సొత్తుగా ఇస్తా. అయ్యా ఈ ఆత్మను రక్షించు. నన్ను అడుగు. ప్రయాసపడివాని వలనైనా పొందువాని వలనైనా ఈయన కాసి నక్కల పాలు చేశారట. కాస్తే సరిపోయిందా? యెహోవా పట్టణము కాపాడనియల్ల కావలి కాయి వారి ప్రయాస వ్యర్థమే. నన్ను అడుగుము నీకు ఇస్తా. అర్థమైందండి? ఆయన అడగాలి. మనం శక్తి లోపం లేకుండా కాయాలి. ప్రతి వచనం ఇలా కలుస్తుందండి. కొన్ని కొద్దిగా డీప్గా చెప్పి పేర్లు పెడితే కానీ అర్థం కాదు. 6వ వచనం చూడండి. మీకు సియోను పర్వతం మీద నా రాజుని ఆసీనునిగా చేయించున్నాను. ఏంటండి? సియోను పర్వతం మీద నా రాజుని ఆసీనునిగా చేస్తున్నాడట. వేవేల దేవదూతలతో ఈ యేసు ఎలాగెళ్ళాడో అలాగే వస్తాడు. అవునా కదండి? ఇక్కడ సాక్షిని పెట్టాను. ఇంకో సాక్షిని చూడండి. అక్కడ 6వ వచనము, దేవునితో సమానంగా ఉండి, ఏమండి చదవండి 6వ వచనము, దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉన్నవాడు సియోను పర్వతం మీదకి వస్తున్నాడు. ఆషామాషి మనిషి కాదు ఈయన. ఏం సినిమా యాక్టర్ ఏం కాదు. ఎవరండి ఈయన? దేవుని పక్కనున్న పరిశుద్ధుడు, పరిశుద్ధతలో మహనీయుడు. సియోను పర్వతం మీద రాజుగా ఇచ్చతో రావట్లేదు, ఏదో రాజు అవ్వాలని రావట్లేదు.
ఈయన అప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఆ రాజుగారు అవ్వాలంటే ఏం చేయాలి? గోధుమ గింజ భూమిలో పడి చస్తే గాని తను తగ్గించుకున్న వారు హెచ్చించబడు. ఇక్కడ ఎక్కడికి వచ్చాడంటే, ఇక్కడ కూడా స్థలాలు మాట ముఖ్యం. అక్కడ 6 ఇక్కడ 6 స్థలం అయితే 6వ వచనం ఏముందండి? ఆమె అక్కడ వచ్చినప్పుడు ప్రసవ దినములు, ఇక్కడ అక్కడ అనే పదం కూడా గమనించండి. అక్కడ ప్లేస్ అనేది, వారు అక్కడ అనేదానికి ప్లేస్ అనేది విలువ ఉందా లేదా? అక్కడ అనేదానికి విలువ ఉందా లేదా? ఎక్కడ? సీయోను పర్వతం మీద, దేవుని పక్కన అనేది కూడా ఉంటుంది ఇక్కడ ప్లేస్లే. ప్రసవ దినములు ఎన్ని అంటే శిశువా రాకపోతే పిండమా? చెప్పండి, పిండం ఉందా? ప్రసవ దినములు 9 నెలలు నిండి అంటే, ప్రసవ దినములు నిండి అంటే శిశువు ఉంటుందా పిండం ఉంటుందా? శిశువు. అంటే యేసయ్య ఎక్కడున్నాడు? మరియమ్మ గర్భంలో ఉన్నాడు. దేవునితో సమానంగా ఉన్నవాడు మరియమ్మ గర్భంలోకి వచ్చాడు. వచ్చి ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు సీయోను పర్వతం మీదకి వెళ్ళాలి. ప్రేమతో ప్రాణమును అర్పించాడు. శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించాడు. తండ్రి వీరేమి చేయించున్నారో ఇలా గెలిచాడండి ఎలక్షన్లో. ఏం మాయ చేసి గెలవలా. ఎలా గెలిచాడు? ప్రాణం పెట్టాడు. అబ్రాహ్మా నీ ఒక్కగాని బిడ్డను, అబ్రాహం దేవుని మనసెరిగి నా బిడ్డకు అన్యాయమో జరగదు, చచ్చిపోతే పిల్లలు ఎలాగొస్తారు, మృతులుడినైతేనే ఒకవేళ చంపేసినా ఇస్తాడులే అని ఇచ్చాడట. అబ్రాహ్మా నువ్వే చేసేది, నా సొంత కుమారుని కూడా చంపుతున్నానని సిలువెక్కించాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించకుండా ఇన్ని హింసలు పెడుతున్నా తండ్రి వీరేమి చేయించున్నారో నా దేవా నన్ను ఎలా హింసిస్తాను. ఈ రకంగా 3 మనం 6లో స్థలాలు మరి మనం ఎలా చూసామో, ఇక్కడ నెబుకద్నెజరుకు కళ వచ్చింది తెలుసు కదా. ఒక మహా విగ్రహం కనబడింది. ఆ విగ్రహానికి శిరస్సు ఏంటండి? బంగారం. తర్వాత ఏంటండి? వెండి. తర్వాత ఏంటండి? ఇత్తడి. తర్వాత ఏంటండి? రాగి. తర్వాత ఏంటండి? ఇనుము. తర్వాత ఏంటండి? మట్టి, ఇనుము. కాబట్టి బంగారం ఎవరితో పోలికండి? అలెగ్జాండర్ పరిపాలనతో పోలిక. చివరికి మట్టి, ఇనుము ఎవరితో పోలికండి? ప్రజాస్వామ్య ఎలక్షన్ పద్ధతి. అవునా? చేతి సహాయం లేని రాయి అక్కడ వచ్చి ఏమంటే పగలగొట్టింది. చేతి సహాయం లేని రాయి ఆ కన్య గర్భంలోంచి వచ్చిన యేసుని చెప్పొచ్చు. అలాగే సంఘాన్ని కూడా చెప్పొచ్చు. అది భూతలమంత పెద్దదైపోయిందంట ముందల ఆ రాజ్యాన్ని. ఏది? ఈ విగ్రహం మానవ పరిపాలనకు సాదృశ్యం. ఈ ప్రజాస్వామ్య పరిపాలన కూడా అంతమై చివరికి ఒకే ఏక వ్యక్తి పరిపాలనకు వస్తుంది. ఏక వ్యక్తి పరిపాలన అయిన తర్వాత హేయమైనది పరిశుద్ధ స్థలంలో కూర్చున్నప్పుడు యుగాంతము వస్తుంది. బలులు ఆర్పినప్పుడు ఏమండి అక్కడ ఏమవుతుంది? ఆ 7వ దినమున ఆయన వస్తాడు. కాబట్టి ఇక్కడ ఎంతో మంది సోనియా గాంధీ తన కుమారుడు కావాలని, ఏమండి రాజశేఖర రెడ్డి తన కుమారుడు కావాలని, చంద్రబాబు నాయుడు తన కుమారుడు కావాలని, ఎన్టీ రామారావు గారు తన కుమారుడు కావాలని ఎవరి కాళ్ళు వారు కుమారుల్ని నిలబెడుతున్నారట. పిల్లలు లేని ఆ మమతా బెనర్జీ గారు కూడా నిలబెడుతున్నారట. కాబట్టి ఇప్పుడు దేవుడు ఒక కుమారుని కానీ తన ప్లాన్ చెప్తున్నాడు. భూపతులారా బోధనందుడి, మీ ప్లాన్లు కాదు, ఆయన రాజ్యము అంతమో లేదు. 3వ వచనంలో భూరాజులు ఆయన మీద ఏకీపించి ఆ విరోధంగా ఆలోచన చేస్తున్నారు. ఇలాగా ఈ గవర్నమెంట్ ఏంటి? ఈ మణిపూర్లో గొడవ ఏంటి? ఏదో యేసును ప్రకటిస్తే కొట్టడం ఏంటి? భూరాజులు ఏకీపించి మరి ఈ రకంగా వారి కట్లు తెంపుదుము రండి అంటున్నారు. అక్కడ ఏమంటున్నాడు? ఇంకో 3వ వచనము, కక్ష చేతనైనా వృధా చేతనైనా ఏమీ చెయ్యనేరక. కక్షలండి. ఎన్ని కక్షలు? ఈయన వచ్చి ఆయన ఇంపు పడగొడుతున్నాడు, ఆయన వచ్చి ఈయనయే ఇంకా నీ పని ఉందరా అంటున్నాడు. పాకిస్తాన్లో అయితే తర్వాత వచ్చిన వాళ్ళు ఉరే తీశారు. ఉరి తీని వాళ్ళు ఆఖరిగా నిన్న కాకుండా వచ్చిన ఇమ్రాన్కి కూడా ఏం పడింది? ఉరి శిక్ష పడింది. అర్థమవుతుందండి? వీళ్ళు త్యాగం చేయలేడు. కాబట్టి కక్షా హృదయాశాలు కాదు, మీ బలాలు కాదు,
నువ్వు అభిషిక్తుని మీదే, అభిషిక్తుడు అంటే నియమించబడినవాడు రాజుగా, యుగయుగాలు రాజుగా నియమించబడినవాడు వస్తున్నాడు. ఇక్కడ 3వ వచనంలో ఉందండి, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, ప్రతివాడు తన పట్టణానికి ఆ జనసంఖ్యలో రాయబట్టడానికి వెళ్ళాలి. వేలాది రాజులు భూమిని వెళ్ళారట, చివరికి ఎవరు ఉంచారు? కులసతులకు రాజులు. అర్థమైందండి? ఏ రాజు నిలిచింది లేదు, భార్య ఉండగానే చచ్చిపోయారు. అర్థమవుతుందండి? కాబట్టి నిలిచేవాళ్ళు లేదు. ఓ పోట్లాడతావేంటి, నీకు స్తోమత లేదయ్యా, కక్షా వృధాస్యం పెట్టక ఏమని ఆయన మీద తిరగబడక అనేది 3వ అంశం చెప్పింది. అవునా? కాబట్టి మన చిత్తము కాదు, ఆయన రాజ్యము అంతము లేనిది. కాబట్టి సమస్త ప్రజలకు సువార్త చెప్తున్నాం. 11వ వచనం చూడండి, ఆయన్ని సేవించాలట. దావీదు పట్టణం నుండి రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అనగా అన్నాడు. కాబట్టి అండి ఇంకో 11వ వచనం ఏం చెప్తుంది? కూర్చోండి. ఇంకో 11వ వచనం ఏం చెప్తుంది? యేసుక్రీస్తును ప్రభువుగా ఒప్పుకోవాలి. క్రీస్తు అనే పదం ఉన్నప్పుడు ప్రభు క్రీస్తు అంటున్నాడు. చూడండి 11వ వచనం మీరు చదివితే అర్థమవుతుంది. మధ్య ప్రతి నాలుక తండ్రి అయిన మహిమార్థమై యేసు క్రీస్తు అంత పేరుందండి. 3 అక్షరాలు ఉన్నాయి ఇక్కడ. యేసు క్రీస్తు ప్రభు. ఈ యేసు క్రీస్తు ప్రభు అనే పేరు మరి ఎక్కడా దొరకదు, ఒక చోట దొరకవు అవి. మరి ఇక్కడ ఈ 11వ వచనంలో ఉంది, దావీదు పట్టణం నుండి రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రభువు క్రీస్తు పేరు ఉందా లేదా? ఎక్కడ కూడా అక్కడ. అయితే మరి 11వ వచనం అక్కడ కీర్తనలతో ఏమైనా సరిపోద్దా? కాబట్టి ఈ రాజు ఏం చేయాలి? భయభక్తులు కలిగి ఒప్పుకో, ఆయన జప ఫలం ఒప్పుకోవాలి, ఆయన నామమును ఒప్పుకోవాలి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడా వణుకుచు ఆగండి. 3 జ్ఞానులు వచ్చి తమ పెట్టెలు ఇప్పి బంగారము, గోళము, సాంబ్రాణి కానుకలు ఇచ్చారు. 12వ వచనము, ప్రియమనేది జాగ్రత్తగా ఉండాలట. కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. 12వ వచనంలోనే ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా అని మొదలు పెట్టాడు. చూసుకోండి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. కాబట్టి మీ సొంత రక్షణ జాగ్రత్తగా కొనసాగించుడి. అయితే ఇక్కడ ఆ సిమోను చెప్తాడు, నాదా నీ రక్షణ కన్నులారా, యేసయ్యను పట్టుకొని నీ రక్షణ కన్నులారా చూస్తున్నాడు అన్నాడా లేదా? అవునండి. భయముతో వణుకుతో నీ సొంత రక్షణను కొనసాగించాలి. ప్రియులారు ఎందుకని? శిశువుని ఎలా పట్టుకుంటారు? ఎలా పడితే అలా పట్టుకోరు, మెడ ఇరిగిపోద్ది నడుము మీద పట్టుకుంటే. అవునా? అవునా కదా? అందుగురించి పొత్తి గుడ్డల్లో పెట్టారు. నీ రక్షణ వాక్యమనే పాల చేత అపేక్షించు. 4వ వచనంలో అందరూ సొంత కార్యాలే చూస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడరంటే, ఇక్కడ ఇతరుల కార్యాలు చూడాలి అంటే ఇతరుల కార్యం చూస్తున్నాడు మరియమ్మ భర్త. ఏమండి? మరియమ్మను ఆదరించడం కనబడుతుంది. 5లో కూడా బాధ్యత గురించి వస్తుంది. 4లో ఆకాశమందు చూచున్నవాడు నవ్వుచున్నాడు. చూచుటంటే చూచుడు కూడా అక్షరాలు కూడా కలుస్తాయి. 1వ వచనంలో ప్రేరణ, అన్ని జనులు ఎలా గల్లంతు చేసిరి, ప్రజలు ఎలా అర్థమైన దానిని మనసు పెట్టారు. ఒక డిగ్రీ వచ్చిందంట, కైసరు ఐగుస్తు వలన జనసంఖ్య రాయబట్టుకు ప్రేరేపణ జరిగింది. ప్రతివాడు మరి ఆ జనసంఖ్యలో రాయబడాలి. ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తునందు ఏ హెచ్చరికైనను ప్రేమ వలన ఆదరణను ఉంటే అని అంటున్నాడు. ఏంటంటే క్రీస్తు వలన హెచ్చరిక. ఇక్కడ దేవుని సంఘ ప్రేరేపణ, క్రీస్తు వలనే ప్రేరేపణ. అన్ని జనులు ఇష్టం వచ్చినట్టు తిక్కల ప్రేరేపణలు, రాజులు కూడా ప్రేరేపణ చేస్తారు. వారి కట్లు తెంపుదము రండి, ఐక్యత, ఒక్క భావము, ఒక్క మనసు కలిగి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ వచనంలో ఏముందమ్మా? ఒక్క భావము, ఒక్క దాని ఎందే మనసు పెట్టుకోండి, కట్టు పుట్టి. దేవుని స్తోత్రం. ఇక్కడ జనసంఖ్య కూడా ఐక్యతకి సాదృశ్యం. అర్థమైందండి? 12 వచనాలు చెప్పేశాను. సరే, కీర్తన గ్రంథం 84వ కీర్తన. మీరైతే యోహాను సువార్త 6వ అధ్యాయం పట్టుకోండి. మీరు యోహాను సువార్త 6వ అధ్యాయం పట్టుకొని
మీరు చదవండి, మొదటి వచనము చదవండి. అటు తర్వాత యేసు గలిలయ సముద్రము, యేసుకు ఒక పేరుంది, గలిలయుడు. మరి గలిలయుడా నా ప్రియుడా అనే పాట కూడా మీరు వినే ఉంటారు. కాబట్టి ఈయన గలిలయుడు. కాబట్టి 84 కీర్తనతో ఇది సరిపోతుంది చక్కగా మనోహరంగా ఉండటానికి. సైనికాధిపతి యెహోవా నీ నివాసములో, ఇటువంటి రాజు, ఇటువంటి సైనికాధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. మనోహరమైన ఆ గలిలయ సముద్ర ప్రాంతంలో ఆయన మరి మసిలాడండి. దేవుని స్తోత్రం. ఎంత రమ్యములు. ఇక్కడ స్థలాల గురించి చెప్పడం జరిగింది. 84వ కీర్తన 2వ వచనంలో ఏముంది? 2వ వచనంలో ఏముందండి? చదవండి. వెంబడించారట ఆశతో. ఏమని? నా ప్రాణము ఎంతో సొమ్మసిల్లుచున్నది, అది ఆశ పడుచున్నది. మనకే ఆశమ్మా? దేవుని దగ్గరికి ఎందుకు వచ్చారు? కొంతమంది భోజనాల పూట అయితే వస్తారు. మేమేదో దేవుని వాక్యము అందరూ తెలిస్తే మంచిది దాచుకొని ఆ మంచం కింద కొంచెం కింద పెట్టకూడదని, ఇటువాక దేవుడు దాగి ఉండి రాశాడు. వేల సంవత్సరాలు తేడా ఉన్నా అంకీలు వేసింది వేరే, మనుషులు రాసింది వేరే. రాసిన వాళ్ళకి తెలియదు, అంకీలు వేసిన వాళ్ళకి తెలియదు. ఎందుకు కలుస్తున్నాయంటే వారి వెనకాతలు ఎవరున్నారో చదువుకున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి. దీనివల్ల ఇంకా విశ్వాసం పెరుగుద్ది. దేవుడు రాశాడు బాబోయ్ ఎంత గొప్ప దేవుడు అని తెలుస్తుంది. కాబట్టి ఒక లై ఉందండి బైబిల్లో, నా ప్రాణము ఎంతో సొమ్మసిల్లుతుంది, ఎంతో ఆశ. నువ్వే ఆశ ఏంటి చెల్లి? 3వ వచనంలో చదవమ్మా. యోహాను సువార్తలోనే యేసు కొండ ఎక్కి శిష్యులు భార్యను వదిలిపెట్టి, వలలు వదిలిపెట్టి, పనులు వదిలిపెట్టి, వైద్యం వదిలిపెట్టి వీళ్ళంతా వచ్చారు. నీ బలిపీఠం పిచ్చుకులకు నివాస స్థలము దొరుకును, డాంబికులు ఆయన సన్నిధిలో నిలవరు. బలిపీఠం దగ్గర కనిపెట్టేవారు, బలిపీఠంతో వారు పాలివారు, దానితో వచ్చిన వాటిని అనుభవించవచ్చు అని కూడా చెప్తాడు. వేరే కదా. ఏమండి, ఈ రకంగా మనం ఎంతైనా చెప్పవచ్చు. ఇక్కడ ఈ బలిపీఠం కొండ కింద కూర్చున్నారట శిష్యులు. స్థలము ప్లస్ వారు చిన్న శిష్యులు అనేది ఇక్కడ పిచ్చుకులు అనేది. 4వ వచనము, నీ మందిరమందు నివసించేవారు ధన్యతులు, వారు నిత్యము నిన్ను. అక్కడ 4వ వచనం చదవండి. ఈ ధన్యత ఏంటో చదవండి అమ్మా. పండగ యూదుల ధన్యతేనా పండగ? అమ్మా పండగ ధన్యతేనా అమ్మా? ఇక్కడ నేను సినిమా సీరియల్స్ మానేశానన్న వాళ్ళు చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. మానేశానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దేవుని స్తోత్రం అమ్మా. కాబట్టి ఈ పండగలో ఇప్పుడు జనవరి 1 వచ్చిందండి. మనం ఏం చేస్తాం? మొదటగా దేవుడి సన్నిధిలో నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారముల్లో యేసు దేవునికి లేకుండా ఏది పండగ వద్దండి. కొంతమంది కోటాలు క్రైస్తవులే భోజనాలు పెడతారు కానీ సువార్త తినిపించట్లా. మన రూపాయి కానీ ఏ పదార్థం కానీ పెట్టినప్పుడు ఇచ్చినప్పుడు దేవుని స్తుతించి దేవుని సువార్త తినిపించే ఏదైనా పంచాలి, ఏదైనా పెట్టాలి. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఈ ధన్యత ఏంటంటే ఇక్కడ పండగకు మరి సాధులు. నీ మందిరమందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను. యూదుల పండగ అంటే స్తుతించడమే. దేవుని స్తోత్రం. యూదులు అంటే ఎవరు? యోధ అంటే ఏంటండి? స్తుతి అని అర్థం. సరే, 6వ వచనం 5వ వచనం ఏముంది? ఇంతమందికి ఈ రొట్టెలు ఎక్కడి నుండి తెప్పించమంటే నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములో ప్రియులు. ఓపిక లేకపోతే యాత్ర చేస్తారమ్మా? చేయలేరు. కాబట్టి వారు తినాలి, బలంతో సాగిపోయారు. వాళ్ళు ముందుకి ఈ పట్టణానికి వెళ్తే సొమ్మసిల్లి పడిసిపోతారేమో అనే ఆ రొట్టెలు పెడుతున్నారు. యాత్ర చేయు మార్గంలో అప్పుడు వారికి ప్రియమవుతాయి, రాకపోతే వాళ్ళు ఇళ్ళకు కూడా వెళ్ళరని చెప్పారు. 6వ వచనం చూస్తే 6వ వచనము ఏమంటున్నాడు? యేసు ఏమి చేయనయుండునో ఎరిగి ఉండి. ఇక్కడ పరీక్ష బాకా లోయ. లోయ పరీక్షకు శాపానికి సాదృశ్యం.
బాకాలోయమును జలమయంగా చేస్తాడు. ఏమి చేయనయో చేయుట, తొలకరి వాన దాని దీవెనలతో కప్పును. చేయుట పరీక్ష, లోయ తొలకరి వాన దాని దీవెనలతో కప్పును. దేవుని స్తోత్రం. లై తప్పునండి, తప్పదు. ఇంకా మీరు రుచి ఎరగలేదు, ఇంకా ఇంకా తెలుసుకుంటే తప్పదు. మీకు తెలిసిపోద్ది మనస్సు. కొంతమంది దొంగ బుద్ధితో ఎలాగా లేదండి, మంచి మనస్సాక్షి పెట్టి చూడండి. నా కోసం కాదు, దేవుని మహిమ కోసం. 7వ వచనం చూడండి, ఇక్కడ 7 అక్కడ 7 చదవండి. వారి నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిన. అక్కడ 7వ వచనము, వాడు ప్రతివాడు, ఇక్కడ ప్రతివాడు అక్కడ ప్రతివాడు, వారిలో ప్రతివాడు కొంచెము కొంచెం పుచ్చుకున్నా, ఎందుకంటే ప్రయాణం చేయాలిగా, ప్రయాణం చేసి సాగిపోతారు. వారిలో ప్రతివాడు దేవుని సన్నిధిన కనబడతారు, ఆనంద ప్రవాహంలోని తాగిస్తారు. ఊరుకుంటాడు ఆయన. ఆయన సన్నిధిలో సంపూర్ణ యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపించున్నాడు, పచ్చిగల చోట్ల ఆయన పరుండ చేయించున్నాడు. కాబట్టి మరి వారిలో ప్రతివాడు తిన్నా, మరి ఎంత కావాలన్నాడండి? ధ్యానారాలు అంటున్నాడు. కాబట్టి 7వ వచనం అలాగుంటే 8వ వచనంలో శిష్యుల పేర్లు మాత్రమే ఉన్నాయి. సహోదరుడు అంద్రయ్య, శిష్యుల్లో ఒకడు సీమోను పేతురు. ఇక్కడ సైన్యులకు అధిపతి యెహోవా పంచిపెట్టింది ఎవరు? 12 మంది. ఈయన సైన్యం మాట్లాడి వడ్డించానికి పదార్థమే కాక సైన్యములు ఉన్నారు ఇక్కడ. ఎవరు? 12 మంది ఉన్నారు. దేవుని స్తోత్రం. మొదట 70 మంది ఉన్నారు. నా శరీరము తిని నా రక్తము తాగితే అని చెప్పిన మాట విని ఇది కఠినమైన మాటలని మిగతా 58 మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు 12 మందే ఉన్నారు. యేసయ్యకి కావాల్సింది సైన్యము 300 మంది చాలు, లక్షల మంది రావద్దు. ఒక్క గతికినట్లు ఎవరైతే గతుకుతారో ఈ కొద్ది మంది చేతనే నేను జయిస్తా, నేనే జయించానని చెప్పక అని గిజ్జోను చేత కూడా చెప్పాడు. ఈ 12 మంది చాలు. ఈ 12 మంది, ఈ 120 మంది ఆ పెంతుకోస్తు దినాన ఏర్పడిన సంఘము ఈ రోజున ఏమండి ఎన్ని కోట్ల మందిగా ఉన్నారో. దేవుని స్తోత్రం. అలాగే మనం చూస్తున్న 8వ వచనం 9వ వచనం, దేవా మా కేడుమ దృష్టించుము, నీవు అభిషేకించిన వాడిని లక్ష్యము. చూడండి, వాడిని లక్ష్య పెట్టుకు నరుడు ఏమాత్రం వాడు లక్ష్యత అనగానే ఇక్కడ కూడా 9వ వచనం ఏమంటాడు? ఇవి ఏమాత్రమో చూసుకోండి. లక్ష్యత ఇవి ఏమాత్రమో గమనించారా? 10వ వచనం చూడండి, అవి ఇంచుమించు 5,000 మంది పురుషులు తిన్నారట. ఎంతమంది తిన్నారు? ఇంచుమించు 5,000 మంది పురుషులు తిన్నారంటే నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే అంకె అంటే అంకె వచ్చింది. చూడండి, మరి 1000 దినముల కంటే శ్రేష్టం అంటే 5,000 మంది పురుషులు. గమనిస్తున్నారా? మంచి మనస్సాక్షి కలిగితే ప్రతివాడు అనగానే ప్రతివాడు వచ్చింది. పండగ అనగానే ధన్యత అంటున్నాడు. అక్కడ స్థలం అనగానే నీ నివాసం అంటున్నాడు. ఆశ అనగానే అంబడించారంట. ఇక్కడ శిష్యులు ఉన్నారంటే పిచ్చుకులకు నివాస స్థలమో దొరికిందంట. ఏమి చెయ్యాలో అంటే దాన్ని జలమయంగా చేస్తాడు, తొలకరువాన దాని దీవెనలతో కప్పును. పరీక్షించే అంటే బాకాల్లోయి. ఏమండి, ఈ ఎక్కడి నుండి రొట్టెలు తెస్తామంటే నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఈ రకంగా వచనాలు ఎంత మనోహరంగా ఉంటాయండి. అలాగా 11వ వచనము, యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చొని వారికి వడ్డించను. అలాగను చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించనంటే ఇక్కడ వడ్డనేంటో తెలుసా? యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించను. వడ్డనైనా అనుగ్రహణ, డెలివరీ. ఏమండి, యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు, కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఇప్పుడు రొట్టెలు పంచుతారా? పంచండి. మీ యేసుక్రీస్తు నిజమైన వాడు అంటే వారు 3 రోజులు ఉన్నారు అక్కడ. ఎక్కడ? దేవుని సన్నిధిలో ఉపవాసముతో తినకో ఉన్నారు. ఇప్పుడు ఇంటికి వెళితే పడిపోయే పరిస్థితి, దగ్గరలో ఎక్కడ దొరకని పరిస్థితి. కాబట్టి
ఏమండి దేవుడు అద్భుతం చేశాడు, అది వారి దగ్గర ఉన్నది ఇచ్చారు. అమ్మా ఏనండి, అది వారి దగ్గర ఉన్నది ఇచ్చారు. ఎవరు? ఒక చిన్న బాలుడు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు. నీకున్నది ఇవ్వాలి. ఇస్కియాకి నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాననేది గుర్తుంటది తప్ప, అంజూరు పండ్లు కట్టుకో, నీకున్నదో ఉపయోగించాలి. అర్థమవుతుందమ్మా? అంజూరు పండ్లు ఆకులు కట్టుకోమని చెప్పాడా? నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఎలా వచ్చింది? ఆకులు కట్టుకుంటే. నేలను ద్రాక్షారసం చేశాడా? ఏమీ లేకుండా ద్రాక్షారసం చేశాడా? నేలను అంచులు మట్టుకు నింపితే ద్రాక్షారసం. కాబట్టి నీకున్నది ఉపయోగించాలి. గాలిలో దీపం పెట్టాక నీ శక్తి లోపం లేకుండా నీ ప్రయత్నమో చేయాలి. యేసయ్య చేతిలో పెడితే, మన దాగు చోట్లో మనం బలం పెడితే, ఆయన ఆశీర్వదిస్తే, ఆయన విరిస్తే అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదమే. కాబట్టి అండి 12వ వచనము, 12 గంపలైన యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు క్రమంగా కూర్చోవాలి, పంక్తులు తీరి కూర్చోవాలి. మొదట దేవుని నీతిని రాజ్యాన్ని వెతకాలి. 3 రోజులు ఉపవాసంతో ఉన్నారు, ఉన్నది ఇచ్చారు. ఇక సోర్సెస్ లేవు, కొనటానికి లేదు, తినకపోతే ప్రమాదము అనుకున్నప్పుడు సూపర్ న్యాచురల్ పవర్, ఉన్నదాన్నే అభివృద్ధి చేసే న్యాచురల్ పవర్. 5,000 మందికి రొట్టెలు మగవారు తిన్నారు. ఇంచుమించు ఇంకో 7,000 స్త్రీలు ఉంటారు. ఇంకో 2-3 వేలు ఎవరుంటారండి? పిల్లలు ఉంటారు. ఆడు 8,000. ఏమండి 10,000 మంది వాళ్ళని వీళ్ళు 15,000 మంది తిన్నారు. 12 గంపలు మిగిలినాయి. సైన్యులకు అధిపతి యెహోవా నీ యందు నమ్మికించువారు ఏ మేలు కొదువై అడవిలో సింహ పిల్లలు ఆకలి కొట్టుకుంటుంటాయి, కానీ ఆయన యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని స్తోత్రం. ఇటువంటి వాక్యము దేవుని యొక్క ఉంది. వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఊహతో కల్పనతో కాదు అని పేతురు రాసిన పత్రికలో చెప్పినా, ఎముకలు ఉన్నాయి అని అందరికి తెలుసు. ఎక్స్రే తీస్తే అవి క్లియర్గా అర్థమవుతాయే. ఇలా 3 అధ్యాయాలు పెట్టి చూసినా 2 అధ్యాయాలు మనకు లైవ్ అర్థమైపోతాయి. బైబిల్కి ఒక లైవ్ ఉంది, సంగీతానికి ఒక లైవ్ ఉంది. అవునా కదా? మనం ఎంత హిందువులు కాకపోయినా సంగీతానికి సరిగమా పదనేస ఒక లైవ్ ఉంది కదా. ఆ రకంగా బైబిల్లో ఆత్మకు కూడా ఒక లైవ్ ఉంది. ఈయన ముఖం ఆయనకి తెలియదు, ఆయన ముఖం ఈయనకి తెలియదు. 1000 సంవత్సరాల దూరం ఉన్న అంకీలు రాసింది వేరే, విభజించిన వారు వేరే, రాసిన వారు వేరే. ఒకే వ్యక్తి రాసినట్టు మిలిటరీ వాళ్ళ చేతులు నటిస్తారు పక్క నుండి, కానీ ఇక్కడ నటిస్తానికి ఆస్కారం లేదు. ఒకరి ముఖం వాళ్ళకి తెలియదు. అలాగే ఇన్వాల్వ్ అవుతుంటాయి సపోర్ట్ రిఫరెన్స్లుగా కూడా. జకయా త్వరగా దిగిరమ్మంటే నీవు ఎరగని జనులను పిలుచుదు. అక్కడ 5వ వచనం. 5 కింద 6 ఏముంటది? యెహోవా దొరుకుకాలమున వెదుకుడి, సమీపంలో ఉండగా వేడుకొనిడి. అంటే జకయా త్వరగా దిగి దొరికినప్పుడే పట్టుకోమంటే దొరికినప్పుడే పట్టు. ఎరగనోళ్ళు పిలుస్తామంటే జకయా త్వరగా దిగి. నశించిన దాన్ని వెతికి రక్షిస్తానికి మనిషి కుమారుడు వచ్చినంటే వర్షం వస్తుంది, హిమం వస్తుంది, ఇలాగా టాలీ అవుతుంది. కాబట్టి అండి ఇలాగ అనేక అధ్యాయాలు ఉన్నాయి. దానికతల మైండ్ హ్యాకింగ్ చేసే శక్తులు ఉంటాయి. నేను అనేకులకు ఉపయోగపడలేకపోతున్నాను. బోధల్లో రకరకాల బోధలు ఉన్నాయి. మీకు చిన్న వచనం చూపెడతాను. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4:19 చాలా ఆశీర్వాదము. ఏమంటే త్వరగా ముగిస్తున్నాను, ముగింపులోకి వచ్చేసాం. 4:19. ఈ 4:19లో ఏముంటుంది? దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమునో తీర్చాం. అవునా? మన ఇళ్లల్లో ఉంటుంది, ఎంతో ఇష్టం. నీ చెప్పినవన్నీ మంచి ఇష్టమైన వచ్చినాలే, అందరికీ తెలిసినాయి. కానీ చూసే రిఫరెన్సుల విధానం ఇప్పుడు ఇక్కడి నుంచి వేరే ఉంటుంది. 4 ప్రశ్నలు వేస్తాను. ఈ 4 ప్రశ్నల వలన కొంతమంది బాగుపడతారని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ లోకంలో సాతానుడు ఎక్కడి నుంచి వస్తాడంటే దేవుని సన్నిధిలోంచే సాతానుడు వస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బోధ పిచ్చ, ఒక్కొక్కరికి పాటల పిచ్చ, ఒక్కొక్కరికి సంఘ పెద్దల పిచ్చ. నామకార్థ సంఘాల్లో అయితే కొట్టుకుంటారు, తాగి కూడా వస్తారు. డబ్బులు ఆయన దగ్గరే పెట్టాలి, సంఘానికి మాత్రం ఆయన రాడు. అర్థమవుతుందండి? సంఘానికి రాడు, పండగప్పుడే వస్తారు వాళ్ళు. పండగ పెద్దలు, కుల పెద్దలు సంఘ పెద్దలు కాకూడదు. సంఘ పెద్దలు వేరే, కుల పెద్దలు వేరే. మీ సంఘానికి కుల పెద్దలా కాదండి,
మారు మనసు ఉన్నవారే పెద్దలు, ఇవ్వడంలో పెద్దలు, బుద్ధుల్లో పెద్దలుగా ఉన్నవారు. దేవుని స్తోత్రం. ఫస్ట్ మర్డర్ ఎక్కడ జరిగింది? అమ్మాయి కోసం జరిగిందా? పొలం కోసం జరిగిందా? బంగారం కోసం జరిగిందా? పొలం కోసం జరిగింది. దేని కోసం జరిగింది? పదవి కోసం జరిగింది. కయ్యూను అర్పణ, హేబేలు అర్పణ. దేవుడి సన్నిధిలో సాతాను పుట్టాడు. నేను సమానమే, నాకు బోధొచ్చు. సంఘాలు చీల్చేసి ఏమండి ఇష్టం వచ్చినట్టు వారు అలా ఉంటున్నారు. కాబట్టి మహోనుతో సమానం. వీళ్ళకి జాగ్రత్త ఏంటో తెలుసా? సమానం అన్నాడు కానీ దేవుడి కంటే హెచ్చించుకోవడానికి, ఎందుకంటే భక్తి పోతుంది. కాబట్టి నా భక్తి పోకూడదు, దేవుడితో సమానం అన్నాడు. బాగా మోసపోయాడు. నేను హెచ్చించుకుంటాను అనుకోట్లా, దేవుడితో సమానం అని. అది హెచ్చించుకోవడమే పాపం అనే చూపు కూడా అతనికి లేదు. కారణం ఏంటంటే దేవుడి కంటే హెచ్చించుకుంటున్నానా, ఆ రకంగా ఉంటే చాలదా అనుకుంటున్నాను. తను తాను హెచ్చించుకున్నాడు కానీ దేవుడి కంటే హెచ్చించుకున్నట్టు తాను అనుకోడు. రెండవ వచనము, దేవుని అర్పణ దగ్గరే, గొప్పల దగ్గర 40 రోజులు ఉపవాసం ఉండి మోషే 10 ఆజ్ఞలు తెస్తే 40 రోజులు ఉపవాసం ఉండి ఏమండి దేవుడు యేసయ్య కూడా తెచ్చాడంటే వాటిని ఎవరూ చెప్పుకోరు. 9 సూత్రాలు. ఆత్మవిషయంలో దీనులైన వారు ఆయన ఆరంభించినప్పుడు 40 రోజులు ఉపవాసం ఉండి బోధించాడు. సిలువ ఎక్కడం కాదు. బోధించినప్పుడు ఏం చేశాడంటే 40 రోజులు ఉపవాసం ఉండి నోరు తెరిచి ఆరంభించాడట. ఆత్మవిషయంలో దీనులైన వారు. ఇదే మొదటి సూత్రం ఎందుకైందంటే సాతానుడు అక్కడ పుట్టాడు. మొదటి మర్డర్ అందుకే జరిగింది. యేసయ్యకు రాదట, నేర్చుకున్నాడట. ఏంటంటే శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ఏదైతే మొదటి మాట చెప్పాడో జీవితకాలం అంతా ఎప్పుడు అదే నేర్చుకున్నాడు. ప్రసంగాలు కాదు, స్వస్థతలు కాదు, కింద పడేయడాలు కాదు. విధేయత నేర్చుకున్నాడు. ఏది చెప్పాడో అదే నేర్చుకున్నాడు. మనకు విధేయత వచ్చా? ఆయనకి ఎందుకు రాదు? 7వ వచనం చెప్తుంది, ఏప్రిల్ రాసిన పత్రిక 5:7లో శరీరధారి అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? శరీరము దేవుడికి లోబడదు కాబట్టి విధేయత నేర్చుకున్నాడు. అర్థమైందండి? 8వ వచనంలో శ్రమల వలన విధేయత, శరీరధారి అయి ఉన్నాడు 7వ వచనంలో. కాబట్టి 4 వచనాలు మనం గుర్తుపెట్టుకుంటే ప్రసంగికులు కానీ, సంఘాల వారు కానీ, పెద్దలుగా ఉన్నవారు కానీ మా పేరు చెప్పాలి, మమ్మల్ని గౌరవించారా, మా ఇంటికి వచ్చారా, ఇటువంటివన్నీ మానేసుకొని అజ్ఞానదు పురుగు చావు. మీ బిడ్డలను రక్షించుకోండి, మీ పిల్లలకు చెప్పుకోండి, మార్చుకోండి. స్త్రీ పురుష ఆరాధన వదిలిపెట్టండి. ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్లు వలె ఉంటారు. ఎప్పుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపాసులు కూర్చున్న చోటున దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరం తీర్చినట్టు. తన ఐశ్వర్యం వేరే, మన ఐశ్వర్యం వేరే. అక్కడ తన ఐశ్వర్యం ఉంది చూడండి, పాయింట్ అండర్లైన్ చేసుకోండి. తన ఐశ్వర్యము ఇండియాలో రూపాయి ఇవ్వాలి, అమెరికాలో డాలర్ ఇవ్వాలి, కువైట్లో దేనారం ఇవ్వాలి. దేవుడు తన ఐశ్వర్యం ఉన్నప్పుడు రెండో రిఫరెన్స్ యెషయా గ్రంథం 33:6లో ఉంటుంది. నీ కాలంలో నీవనేది స్థిరముగా ఉండను, రక్షణ బాహుళ్యము, బుద్ధి జ్ఞానము, సమృద్ధి కలుగును. ఇది కొత్త రిఫరెన్స్ అవ్వచ్చు చాలా మందికి. యెహోవా భయము వారికి ఐశ్వర్యం. అర్థమైందండి? యెహోవా భయము ఐశ్వర్యం. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున. గుడికి 2 వచ్చారండి, సుంకరి పరిచయుడు. ఏమండి? సుంకరి ఆకాశము తట్టు చూచుటికైనా ధైర్యము చాలా. ఏమిచ్చాడు? ఇప్పుడు ఏమిచ్చి ఆరాధన చేశాడు? భయం ఇచ్చాడు. భయం ఇచ్చినోడు పాపము చేయలేదు. కానీ పరిచయుడికి ఏమిచ్చాడు? దశభాగం ఇచ్చాడు. ఉపవాసాలు ఉన్నాడు. నీతి కూడా పర్ఫెక్టే. కొంతమంది యాక్టింగ్ ఏం కాదు, పర్ఫెక్టే. కానీ అతనికి ఏం లేదు, భయమో లేదని ఎలా చెప్తావు చెప్పండి? గుడికి వచ్చిన వాళ్ళని సూటుపోటు మాటలో అంటున్నాడు. ఏమండి? కాబట్టి భయం లేదు. సిలువ మీద దొంగకేముంది? నువ్వు దేవుడికి భయపడవా? ఆయన తిడుతుంటే ఈయన భయపడుతున్నా. నువ్వు దేవునికి భయపడవు. ఐశ్వర్యవంతుడు నేడు నువ్వు నాతో కూడా ఏమర్పిస్తున్నావు అమ్మా? నీ నైవేద్యం వేద్దాము, నా సన్నిధికి ఎలా రావచ్చుచున్నావు అంటున్నాడు. అగ్ని అరదు, పురుగు సావదనే లోకం నుండి నీ భర్తను పిల్లలను రక్షించుకోవాలి. భయముతో కూడిన నీ పవిత్రమైన ప్రవర్తన వల్ల భర్తను రాబట్టవచ్చు. నువ్వు భక్తి చేశావని నండి దేవుడు కనిపించని దర్శనాలు ఎన్ని చెప్పక, భయముతో కూడిన నీ పవిత్రమైన ప్రవర్తన భర్త చూడాలి. నువ్వు సీరియల్ చూడడం, నువ్వు బూతులాడడం చూస్తే భర్త రాడు.
భయముతో కూడిన భర్తను రాబట్టవచ్చు. నీ ప్రవర్తన చూస్తే భర్తకు భయం వేయాలి, అంతేగాని భయపెట్టి కాదు. అంటే గౌరవం వేయాలి. నా భార్య ఏమనకూడదు భక్తురాలు అనే భయమో. నువ్వు దేవుడికి భయపడవా? యేసుని చూస్తే సిలువలో ఉండి కూడా భయం వేసేస్తుంది. ఎవరికి? దొంగకి. నువ్వు దేవుడికి భయపడు, సుంకరి ఆకాశం తట్టు చూచుడు కానీ అంత దౌర్భాగ్యుణ్ణి అన్నాడు. శతాధిపతి, నా ఇంటికి వస్తానికి నేను యోగ్యుణ్ణి, మా ఇంటికి ఎందుకు వస్తారులేండి అట్లా. ఏమండి, నా ఇంటికి వస్తానికి నేను యోగ్యుణ్ణి కాదు. కుర్చీలు కొదువా, సోఫాలు కొదువా, ఏసీ రూములు కొదువా శతాధిపతికి? ఏమండి, కాబట్టి 3 చోట్ల భయం ఉంది. ఏమండి, భయం ఇవ్వాలని ఉందో సొంతంగా చెప్తున్నానా? చూడండి 90వ కీర్తన 11వ వచనం, నీ ఆగ్రహబలం ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది. దేవుని స్తోత్రం. 5 వారికి చాలు 5 వరహాలు, పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు. దేవుడికి చెందవలసింది. యాకోబు, నీవు నాకు భయపట్ల, నీ నైవేద్యం కనబడుతుంది, నీ బలులు కనబడుతున్నాయి, కానీ నువ్వు నాకు గుడికొస్తున్నారు కానీ భయపడరండి. మోషేనా పలికని మేము ప్రసంగాలు చేయలేమా అంటున్నాను. నా సేవకుడికి విరోధంగా మాట్లాడుటకు నువ్వేలా భయపడలేదు? ఎందుకండి ప్రసంగాలు? ఇంటికి వెళ్ళి సినిమా సీరియల్ చూసిన తర్వాత భక్తల మారిన బతుకులు భక్తేనా అంట. నువ్వేదైనా సాధించావంటే, నువ్వేదైనా భక్తురాలు అయితే నీటిలో వాటిని మార్చుకోవాలి. అలాగే అమ్మా, ఇంకోటి, భయం చెందకపోతే ఒక్కరితో వస్తారో ఉంది ఇప్పుడు మనం చూసిన రిఫరెన్స్లో. కాబట్టి భయం చెల్లించారంట. అపోస్తుల కార్యాలు 2:43లో ఉంటుంది. 2:43 అపోస్తుల కార్యాలు 2:43లో ప్రతి వారికి భయం కలిగిందంట. చూడండి, ప్రతి వారికి ఏం కలిగింది? కరోనా కలిగినట్టు భయం కలిగిందంట. అపోస్తుల కార్యాలు 2:43 ఏం కలిగిందమ్మా? భయం కలిగిన. అప్పుడు సూచిక్రియలు, మహత్కార్యాలు జరుగుతాయి. అమ్మా, వడ్లవాడి కుమారుడు కాదా, ఈయన ఏదో తక్కువ బూట్ వేసుకొచ్చాడు, డబ్బుల కోసం వచ్చాడంటే ఏం జరుగుతుంది? డబ్బులు లేకుండా టీవీ వాళ్ళు ఇస్తారమ్మా. ఆర్టీసీ కూడా ఎక్కించుకుంటాడు, మెడబెట్టి బయటికి తోసేస్తాడు. సాతాను ఎందుకు నేను ప్రేరేపణ చేసినా అంటున్నాడు. అవునా? కాబట్టి ఈ భయము అనే ఐశ్వర్యం ఉన్న వారికి సూచక్రియలు, అద్భుతాలు జరుగుతాయి. చివరి రెఫరెన్స్ Colossi 2:2. ఏమండి, మీరు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం. ఎప్పుడైనా 2-3 కలిసి ప్రార్థన చేయాలి, ఎందుకంటే ఐక్యత చూపించు అంటున్నాడు. చెక్క పేరిస్తే చీలు పుయ్యాలన్నాడు. అది నోహు వాడ. అక్కడ కూడా అతుకులు, అక్కడ 3 అధ్యాయాలు తేలి అవుతాయి. కాబట్టి ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు. సిలువ మీద దొంగకు గ్రహింపు ఉంది, మనకైతే ఇది న్యాయమే. ఈయన ఏ పాపమో చెయ్యి. భయము, గ్రహింపు ఉన్నాయి. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఏమండి, ఈ గ్రహింపు సొంకరకుంది ఏడ్చేస్తున్నాడు గుండెల పాటు. పరిచయుడికి తన గ్రహింపు తనకు లేదు, పక్కనోడు అంటే గ్రహిస్తున్నాడు. శతాధిపతికి ఉంది గ్రహింపు. చూడండి, నేను ఒకడు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు పోలీసుడు. నువ్వు మాటివయ్యా నా దాసుడు స్వస్థం, నువ్వు రావద్దు నా ఇంటికి వస్తానికి యోగ్యుడినే సరిపోనయ్యో. భయము, గ్రహింపు. ఏమండి, కాబట్టి భయము, గ్రహింపు ఉంటే చాలమ్మా. సమయం ఇచ్చిన వారు దశమ భాగం కూడా ఇస్తారు. 2 గంటలే వస్తున్నావమ్మా, నీ డబ్బుల సంగతి తర్వాతలే. నీ ధనం ఎక్కడున్నో నీ మనసు అక్కడున్నా. నీ మనసు ఎక్కడున్నో నీ డబ్బులు కూడా అక్కడ. నీ మనసు ఎక్కడుంది? అత్తాజమ్మ, మా ఇంటి మాలైతే టీవీ పాడైపోతే 2000 పెడతావు. కానీ నువ్వు గంట ప్రార్థన చేస్తున్నావా, అరగంట ప్రార్థన చేస్తున్నావా? ఇక నుంచి నీ భర్తను, నీ పిల్లలను కాపాడుకోవడానికి స్తుతించి వాక్యం చదువుకొని 2 గంటల సమయం ఇవ్వు. ఆటోమేటిక్గా దశమ భాగాలు కూడా వస్తాయి. కాబట్టి సమయం ఇవ్వండి, భయం ఇవ్వండి, గ్రహింపు ఇవ్వండి. దయాళురు, అప్పించేవారు భాగ్యవంతులు. దయ ఇచ్చిన వారికి కూడా అవసరతలో తీరుతాయి. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమునో. క్రీస్తు అంటే ఒక సేవకుని నమ్ముకోవాలి. క్రీస్తు అంటే సాదృశ్యం ఏంటి? అభిషేకానికి గుర్తు. మహిమ అంటే ఈ బ్యాగ్ ద్వారానే పంట పోతే ఎలాగా కాదు, ఈ దిక్కు నుండి కాకపోతే వేరే దిక్కు నుండి వస్తుంది. అది మహిమ. వర్షం మహిమ. తల్లి గర్భంలో పిండానికి ఎముకలు ఎవరు పెడుతున్నారు? మహిమ. ఏమో నాకు తెలియదు, దేవుడిస్తాడంతే మహిమ.
కాబట్టి దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మెనే టేకేర్, తాసులో చూస్తూ నువ్వు ఎంత ఉన్నావో, ఏమండి? కాబట్టి తాసులో చూస్తే ఎంత భయమిచ్చామో, ఎంత గ్రహింపు ఉందో, ఎంత దయ ఉందో. ఒక ఫింగర్ ప్రింట్ పెడితే బీపీ, షుగరు అన్నీ కూడా చెప్పేసే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి వాటికే అంత ఉంటే దేవుడు మన పరిస్థితిని అంతా మోసపోకుడి. మనుషుడు ఏమెత్తుకుంటాడో ఆయన మెనే కొలుస్తున్నాడు, న్యాయమైన త్రాసులో ఆయన కూర్చుని కాక. కాబట్టి మీ ప్రతి అవసరత నీ ప్రార్థనకు జవాబిస్తాడమ్మా. ప్రభు నుండి ప్రయాస వ్యర్థం కాదు. ఇరిగిపోయిన చెయ్యి 2 నెలలు ఇలా ఉంచితే అతుక్కుంటుంది. బాప్తీసం పొందిన యోహాను, బాప్తీసం పొందిన పేతురు, బాప్తీసం పొందిన వీరందరూ చెదిరిపోయారు. పేతురు అబద్ధాలు ఆడాడు, యోధ అప్పగించాడు, తోమ గాయాలు రేపాడు. కానీ యెరూషలేములో నిలిచి ఉన్నారు. పెంతెకొస్తు దినాన 10 దినాలు అప్పుడు అతుక్కున్నారు. కాబట్టి నీ బాప్తీసం నిన్ను రక్షించకపోవచ్చు. ప్రతి దినము ఎంతసేపు నిలిచి ఉంటున్నావు? దివారాత్రులు ఆయన ఆయన స్థుతిలోను, ఆయన ప్రార్థనలోను, ఆయన వాక్యంలో ఆనందించేవాడు. దుష్టుల ఆలోచన బట్టి ఆనందం కాక, పాపుల మార్గాలు లాంటి ఆనందం కాక, అపాసులు కూర్చున్న చోటున కూర్చుండక, పాపుల మార్గం నిలవక నడవకండి. నడవక తప్పదు. పెళ్ళిళ్ళు చేసుకోవాలి, వ్యాపారాలు చేయాలి. నిలవక అపాసులు కూర్చున్న చోటున కూర్చోడు ఎందుకు చెప్పాడు? నడవచ్చు, నిలవచ్చు, కామెడీ ఉండొచ్చు, కానీ అదే పనిగా ఉండకూడదు. కాబట్టి అండి, దేవుని యందు ఎల్లప్పుడూ ఆనందిస్తే, అవి కాకుండా వీటి యందు ఆనందిస్తే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారట. దేవుడు తన పరిశుద్ధ వాక్కును మన వెలుగుల్లో దీవించును కాక. 23వ కీర్తనతో 1వ కీర్తన 6 వచనాలు టాలీ అవుతాయి. 108వ కీర్తన కూడా టాలీ. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగ ఆశీర్వదించినంటే దుష్టులు అలాగూ గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడవడం అంటే దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, యెహోవా నా కాపరి, నాకు నిత్యంగా నీ చేతులు కష్టాజితు నువ్వు అనుభవిస్తావంటే పచ్చిక గల చోట్ల ఆయన పరుండ చేయించున్నాడు. దివారాత్రులు మనిషికి ధర్మశాస్త్రము, గొర్రెకైతే పచ్చిగా, అలాగే శరీరాహారం కష్టాజితం. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవలి అంటే నీటి కాలువల యారాన్ని నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. ఇక్కడ తన నామను బట్టి నీతి మార్గంలో నడిపి, నీతి అనేది చిగురు, నా ప్రాణానికి సేద తెచ్చువ, సఫలత అనే అర్థం వస్తుంది. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగ ఆశీర్వదించబడును. 4వ వచనం, దుష్టులు అలాగూ గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. అలాగూ మధ్యలో ఇంకో స్థితి ఉంది. గాఢాంధకార లోయలో సంచరించును, ఏ అపాయమును. ఇలాగో ఆశీర్వాదం పొందలేకపోతున్నాం, అలాగూ చెడిపోం కూడా. కానీ మనకో స్థితి ఉంది. గాఢాంధకార లోయలో సంచరించును, ఏ అపాయమునకు నువ్వు తోడై ఉంటావు. నీ దుడ్డుగా న్యాయమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. అంటే ఇక్కడ సియోన్లోండి నిన్న ఆశీర్వదిస్తా. సియోన్లో ఏముంటది? దేవుడి సింహాసనాలు, విమర్శ ఉంటుంది. అలాగే ఇక్కడ శత్రువులు ఎదుట భోజనము సిద్ధపడు. శత్రువు అంటే సేవకుడే శత్రువులాగా మరి ఈటి సిరుగుతున్నాడేమో. సౌలు ఎంటాడినా దావీదుకి దొరికిపోయిన సౌలు యెహోవా చేత అభిషేకం పొందిన వాడిని నిన్ను ముట్టనన్నాడు. అవునా కాదండి? కాబట్టి బోధే భోజనం, జ్ఞానవేదమైన అన్య బోధల చేత తిప్పబడకుడి. శత్రువులు ఎదుడు భోజనం సిద్ధపడు. నూనెతో నా తల అంటి ఉన్నాను, గద్దింపులే తైలాభి శాఖం, నా గిన్నె నిండి పొర్లుచున్నది. మనం విని ఇతరులకు చెప్పాలి. బ్రతుకు దినములన్నీ కృపాక్షేమలై ఎంతవచ్చును. సూర్యులి గుడ్నెస్ అండ్ మెర్సీ షల్ ఫాలో ఆల్ ది డేస్ ఆఫ్ మై లైఫ్. నీ పిల్లలను చూచిదు, ఇశ్రాయేలు మీద సమాధానము కలుగును కాక. ఇక్కడ 6వ వచనము, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. ఎందుకు తెలియను? అడిగి పెళ్లి చేస్తారు, అడిగి కొంటారు, అడిగి ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి, 10th అయిన తర్వాత అడిగి చేయాలి, అడిగి కొనాలి, అడిగి వ్యాపారం మొదలెట్టాలి. కాబట్టి తెలియదు. అప్పుడు కృపాక్షేమలై ఎంతవరకు. మేఘం కదిలితే కదిలారు, ఆగితే ఆగారు. కాబట్టి మంచి కాపరి. ఏమండి, ఈ కాపరి దగ్గరికి ఇంకా బుద్ధి లేని కుమారులు రావట్లేదు, పందులు మేసే పొట్టు తింటున్నారు. అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట అనేక మందికి ఆహారం సమృద్ధిగా ఉందని వాళ్ళు కూడా తండ్రిని ప్రేమిస్తారు. నా ఆస్తి నాకు ఇచ్చే, నేను రాను అంటున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు వచ్చేటట్టు మీరు ప్రార్థన చేయాలి. మరి దూరంగా చూసి పరిగెత్తుకొచ్చి ముద్దు పెట్టి కౌగిలించుకొని ఉంగరము తొడిగి
ఏమండి ఆ రీతిగా వాళ్ళు రక్షణ కట్టబడిన గాడిదలు, దాన్ని ఇప్పి తోలుకొని రండి. కాబట్టి భర్తను రక్షించుకోవాలి, విశేషంగా స్వకీయులను రక్షించుకోకపోతే మన ప్రయాస అంతా. 5 తలాంతులు గలవాడు 5 తలాంతులు సంపాదించాడు, 2 తలాంతులు గలవాడు 2 సంపాదించాడు. ఒక్కవాడు ఇచ్చాడు, దొంగతనం చేయలా, ఇచ్చేశాడు, తినేలా. ఇచ్చిన అదనము ఏది అని అడుగుతున్నాడు సావుకారుల దగ్గర. కాబట్టి మొదట ఉన్న ప్రేమను విడిచితవని తప్పు నీ మీద మోపాలంటున్నాడు. లెక్కలు చూసుకోండి, ఆ ఉన్నట్టు ఇచ్చినా మరి చీకటి కొట్లో వేసే పరిస్థితి. నోరు బాగుంటే పరలోకమే ఇచ్చేవాడు. మరి ఏమండి, మరి వాళ్ళు మంచిగా 5కి 5 ఇచ్చారు, 2కి 2 ఇచ్చినోడు ఈ బాధ వచ్చేసి మేము మాటలేసేసాడు. కాబట్టి నీ నోటి మాటలు బట్టి నీకు, కాబట్టి మనం నోరును కూడా కాసుకోవాలి. ప్రార్థన చేసుకుంటాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.